భావోద్వేగానికి గురైన రామ్ చరణ్. సో నిన్న థ్యాంక్ యూ ప్రెస్ మీట్ జరిగింది. ఏదైతే పెద్ద సినిమాను హిట్ చేసినటువంటి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఒక థ్యాంక్స్ అని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారు, మన ఆడియో ఫంక్షన్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్స్ సక్సెస్ మీట్ అని చెప్పేసి ఆ మీట్ జరిగింది. ఆ మీట్లో నిన్న రామ్ చరణ్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఆయన యొక్క భావోద్వేగానికి గురైనాడు. తన సినిమా చూసి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ ఏవిని అక్కడ టీవీలో ప్లే చేయగానే చాలా ఆయన ఒక భావోద్వేగానికి గురైండు. సో పెద్ద సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం వచ్చినటువంటి సినిమాలో పెద్ద సినిమా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. ఎందుకంటే అందులో చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది ఆ సినిమాలో. చిన్న పిల్లలకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చూపించాలి. కేవలం చదువు 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 అని మాత్రమే కాకుండా ఇలాంటి సినిమాలు చూపిస్తే చదువుతో పాటు వాళ్ళకి ఎలాంటి విషయాలపైన ఎక్కువ మక్కువ ఉందని చెప్పేసి తెలుసుకోవాలి పేరెంట్స్ కూడా, దాంతో పాటు కూడా టీచర్స్ కూడా అని చెప్పేసి మనకి ఇది బాగా అర్థమైపోతుంది. సో పెద్ద సినిమా ప్రస్తుతం 300 పైచిలకు కోట్లు సాధించి 400 కోట్ల వరకు కూడా పరుగులు పెడతా ఉంది. సో సినిమా రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే ఒకవైపు మంచి లేదని కొందరు, మంచిగుందని కొందరు, కానీ ఇప్పుడు ఆ మిక్స్డ్ టాక్ నుండి ప్రస్తుతం సక్సెస్ లాగా ముందుకు వెళ్తుంది. సో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్ చూసే వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ చూస్తారు, కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. దాంతో పాటుగా యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు. అంటే సినిమాని ఈ మధ్య చూస్తున్నాం, గతంలో ఇట్లా లేకుండే ఈ మధ్య కాలంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ఫ్యాన్స్తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా చూస్తారు. ఫ్యాన్స్ ఏమో సినిమాని చూసి ఎలా ఉందో చెప్పడానికి ఆనందపడడానికి చూస్తే, యాంటీ ఫ్యాన్స్ సినిమాని చూసి మంచిగున్నా కూడా లేదు అని చెప్పేసి రివ్యూలు ఇవ్వడానికి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ నుండి, అంటే మిశ్రమ స్పందన, మంచిగుంది మంచి లేదు అనే దగ్గర నుండి ప్రస్తుతం అయితే పాజిటివ్ రివ్యూతో దూసుకెళ్తా ఉంది. చిన్న నుండి పెద్ద వరకు కూడా సినిమాను చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇది మంచి ఒక కథ, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి మంచి కథ కాబట్టి సినిమా చాలా సక్సెస్ అని చెప్పుకోవాలి. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తున్నామండి ఏఎన్ఎన్ తెలుగు.